హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రోమో చూసి మీరు ఎంతమంది ఇది కాదా ప్రోమో అనుకున్నారు కామెంట్ చేయండి. ఉదయాన్నే అందరూ నిద్రపోతూ ఉంటారు. ఫస్ట్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ గార్డెన్లో నిద్రలేచి పరిగెత్తెళ్ళి ఆ ఫోన్ తేజ రింగ్ తీస్తాడు ఉదయాన్నే. ఆ తీసినప్పుడు వాళ్ళమ్మ ఫోన్లో మాట్లాడేప్పుడు అబ్బా ఇది కాదు ఆనందం అనిపించింది పాపం. కానీ బిగ్ బాస్ అప్పుడు అక్కడ కూడా ఏడ్పించాడు. ఫోన్ ఎత్తాను వాళ్ళమ్మ, హాయ్ నాన్న బాబు ఎలా ఉండవు అని అడుగుతుంది. తేజ అప్పుడు మా నువ్వు ఎలా ఉండవు అంటాడు. బాబు నేను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి రాలేదని నువ్వు బాధపడొద్దు, నీ కళ నిలవేరలేదని బిగ్ బాస్ హౌస్లోకి నేను రాలేదని బాధపడొద్దు. నువ్వు ఫైనల్ రోజున స్టేజీ పైన ఉండేప్పుడు నేను ఉండాలి అక్కడ అని నేను కోరుకుంటున్నాను, అప్పుడు నేను వస్తాను అని చెప్తుంది. తర్వాత ఫోన్ పెట్టేసిన వెంటనే అవినాష్ బిగ్ బాస్తో ఒక మాట అంటాడు. కన్న తల్లి కోరికను ఒక కొడుకు నెరవేర్స్తే అది మీరు ఆనందించాలి బిగ్ బాస్, అదే తను నెరవేర్చండి అని చెప్తాడు బిగ్ బాస్తో. తేజ, బిగ్ బాస్ నన్ను ఏడిపియండి, నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కానీ అవ్వట్లేదంట ఏడ్చేది పాపం. అక్కడ తేజని చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అప్పుడు రోజుసేపు తర్వాత మళ్ళీ బిగ్ బాస్లోకి వాళ్ళమ్మ అడుగు పెడుతుంది. అబ్బా ఆ కళల్లో తేజ కళల్లో చూసి ఎంత ఆనందం అంటే అంత ఆనందాన్ని చూసి మనకు కూడా ఈరోజు సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే గూస్ బంప్స్ లేచిపోయినా అనుకో, నాకైతే చాలా బాగుంది. ఇప్పుడు కదా బిగ్ బాస్ హౌస్కి మంచి కళ వచ్చింది అనిపించింది నాకైతే ఫ్రెండ్స్. నుంచి లోపలికి తీసుకున్నప్పుడు అమ్మ నువ్వు కుడికాలు పెట్టు అని తీసుకెళ్తాడు లోపలికి. అయినా నువ్వు గేమ్ బాగా ఆడాలి, వాళ్ళ అమ్మ చెప్తాను నువ్వు గేమ్ బాగా ఆడాలి, 4 వారాలు ఉంది, ఇంక నుంచి కష్టపడి నువ్వు సాధ్యమైనంత వరకు కష్టపడు, ఖచ్చితంగా టాప్ 5లో ఉంటావు, విన్ అయ్యి రావాలా అని చెప్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ మా తేజ మీ అమ్మ ఇంట్లోకి వచ్చింది కదా, మీకే అనిపిస్తుంది అన్న నాకు దేని ముందైనా డామినేషన్ అమ్మ కంటే ఎమోషనల్ డామినేషన్ చేస్తుంది, అమ్మే ప్రాముఖ్యత, అది అందరికీ తెలిసింది. ఖచ్చితంగా అమ్మ లేనిది మనం లేము, సృష్టి ఒక అమ్మ అనుకో పరంగా. ప్లీజ్ మీకు ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి. తేజకు ఈ రోజుతో కలర్ నిలవేరింది అంటున్నాడు. నబీల్ వచ్చి ఈరోజు ఫ్యామిలీ వీక్ ఎండ్ అయింది బా అని చెప్తాడు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.